అమెరికాలో అదేదో చదివేస్తే ఉన్నమతి పోతుంది అంటారు కదా, అట్లాగా ఇప్పుడు పుట్టిన తర్వాత నువ్వు ఆడా అని నువ్వు మగ అని చెప్పకూడదట. అట్లాగే అక్కడ ఉన్నటువంటి మార్కు లిస్టులో ఇదే మన స్కూళ్ళలో చేర్చుకునేటప్పుడు కూడా నువ్వు ఆడా నువ్వు మగ అంటే ఎవరిని చేరుస్తున్నామని చెప్పకూడదట, న్యూట్రల్ జెండర్ అనాలట. ఆ తర్వాత వాళ్ళు పెరిగి పెద్దదయ్యే క్రమంలో నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు, నీకు ఏది ఇష్టం, నువ్వు అమ్మాయిగా ఉండాలనుకునే ఇష్టమైతే నువ్వు అమ్మాయి అని చెప్పి మెన్షన్ చేసుకో నీ స్కూల్ రికార్డ్స్లో. నువ్వు అబ్బాయి అయితే అబ్బాయిగా ఉండాలనుకుంటే అబ్బాయి, అబ్బాయిగా రిజిస్టర్ చేసుకోవచ్చట, అమ్మాయిగా రిజిస్టర్ చేసుకోవచ్చట. తల్లిదండ్రులు కూడా ఒత్తిడి చేయకూడదట, వాళ్ళు ఏం కోరుకుంటే అదే స్కూల్ రికార్డులో రాయాలట. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. మొన్న మధ్యనే అమర్నాథ్ వాసిరెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా టచ్ చేసింది. ఇప్పుడు స్కాట్లాండ్లో ఏదైతే ఒక అతనికి జైలు శిక్ష విధించారు, ఏంటంటే మిస్జెండర్ సంవన్ అని అంటే అక్కడ ఒక అబ్బాయి గురించి అబ్బాయి అని, అమ్మాయి గురించి అమ్మాయి అని అన్నందుకు గాను ఎట్లాగంటే వాళ్ళ ఆలోచన తీరు ప్రకారం వాళ్ళు వేరే జెండర్ అనుకున్నారు, నువ్వు వాళ్ళ జెండర్ని వేరేగా వక్రీకరించావు అంటూ కేసు పెట్టడంతో పాటు 7 ఏళ్ల జైలు శిక్ష విధించిన ఉదంతాన్ని హైలైట్ చేస్తూ ఇదెక్కడ క్రేజీనెస్ అంటూ నిలదీస్తున్నారు ఎలన్ మాస్క్. ఓవరాల్గా అమెరికాలో జరుగుతున్న డొల్లతనాల గురించి అక్కడున్నటువంటి మీడియా నిద్రపోతుంటే, లేదంటే దాన్ని కవర్ చేసుకుంటూ వస్తుంటే ఎలన్ మాస్క్ లాంటోడు ఇప్పుడు రైట్ చేయడం వలన విషయాలు తెలుస్తున్నాయి.